ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఒక మంచి దేవుని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి ఏది అప్పగించుకోవాలి, ఎలా అప్పగించుకోవాలి? ఈరోజు వాక్య సందేశం ఏంటిది అంటే, దేవునికి ఏది అప్పగించుకోవాలి, ఎలా అప్పగించుకోవాలి అనే అంశము వాక్య ధ్యానము ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారముగా దేవుని వెంబడించేటువంటి దేవుని బిడ్డలు దేవునికి ఏది అప్పగించుకోవాలి అంటే ప్రాణము, ఆత్మ, శరీరము. ప్రాణము, ఆత్మ, శరీరము, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఈ మూడింటిని మనం దేవునికి అప్పగించుకోవాలి. ఈ మూడింటిలో నేను ఈరోజు మీకు శరీరము గురించి శరీరమును అప్పగించుకొనుట గురించి కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. దేవుని బిడ్డలారా, ప్రాణము, ఆత్మ, దేహము. దేవుడు మనకి ఏమిచ్చాడంటే ప్రాణమిచ్చాడు, ఆత్మనిచ్చాడు, దేహముని ఇచ్చాడు. మనం బతుకుతున్నామంటే ప్రాణముందా? ఉంది. మనం కనబడుతున్నామంటే మనకేముంది? శరీరం ఉంది. లోపల దేవుడు కూడా ఒక ఆత్మను ఉంచాడు. ఆత్మ కనబడదు, ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, నరుని ఆత్మ దేవుడు పెట్టినటువంటి దీపము. కాబట్టి ఈ ఆత్మ కంటికి కనబడదు. దేవుడు మనకు ఒక ఆత్మని ఇచ్చాడు. ఆ ఆత్మకు దేవుడు ఒక శరీరాన్ని ఇచ్చి ప్రాణాన్ని కూడా ఇచ్చాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఆత్మ ప్రాణానికి మూలమైనది శరీరం. ఈ శరీరాన్ని దేవునికి ఎలా అప్పగించుకోవాలి? ఎందుకు మనము ఈ శరీరాన్ని అప్పగించుకోవాలి అంటే, దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము దేవుని మాట సెలవిస్తా ఉంది, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. మీ దేహాలతో దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి. కాబట్టి దేవుడు మహిమపరచబడాలి. కాబట్టి మన దేహము దేవునికి అప్పగించుకోవాలి. ఈ దేహం అంతా దేవునికి ఏమి కావాలి అంటే అప్పగించుకోవాలి. మన శరీరము కళ్ళ ముందు కనబడతా ఉంటది. అయితే దేవుని బిడ్డలారా, మన దేహము చాలా ప్రాముఖ్యమైనది. మన దేహం అంట విలువైనదంట. ఇక్కడ దేవుని లేఖనము సెలవిస్తా ఉంది, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకు మనం అప్పగించుకోవాలంటే, ఈ దేహానికి ఒక కాస్ట్ ఉంది, ఒక విలువ ఉంది. ఈ శరీరాన్ని దేవుడు నీకు ఊరికనే ఇవ్వలేదు, కానీ ఈ దేహము కొరకు దేవుడు వెల చెల్లించాడు. 2000 సంవత్సరాల క్రిందట యేసు క్రీస్తు వారు మన కొరకు ఆయన రక్తము కార్చి, ఆ రక్తాన్ని పే చేసి మనకు ఈ దేహాన్ని ఇచ్చాడు. మనల్ని కొనుక్కున్నాడు. కాబట్టి మనము ఎవరి సొత్తు అంటే మనము దేవుని సొత్తు. చూద్దాం ఒకసారి 19వ వచనము, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆమేన్. ఇక్కడ 2 మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, మనకు దేవుని వలన ఈ దేహము అనుగ్రహించబడింది కాబట్టి మనం దేవునికి అప్పగించుకోవాలి. రెండవది, మీరు విలువ పెట్టి కొనబడ్డారు కాబట్టి మీరు ఉట్టిగా రాలేదు, మీరు కొనుక్కోబడ్డారు. దేవుడు మిమ్మల్ని కొనుక్కున్నాడు కాబట్టి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. కాబట్టి మీరు దేవునికి మీ దేహాన్ని అప్పగించుకోవాలి. దేవునికి దేహాన్ని ఎందుకు అప్పగించుకోవాలంటే, ఈ దేహము ఎవరి వలన మనకు అనుగ్రహించబడిందంటే దేవుని వలన. యేసు ప్రభు వలన ఒక శరీరాన్ని ధరించుకొని ఉన్నావు కాబట్టి అందును బట్టి దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. రెండవది, మనము విలువ పెట్టి కొనబడ్డాము కనుక మనం అప్పగించుకోవాలి. మూడవది ఏంటిదంటే, దేవుని ఈ దేహముతో మహిమపరచాలి కాబట్టి మనం అప్పగించుకోవాలి. ఆమేన్. 3 విషయాలు దేవుని బిడ్డలారా దేవుడు మాట్లాడుతా ఉండు. మొదటిది, నీవు దేవుని వల్ల ఈ దేహము నీకు ఇచ్చాడు కాబట్టి అప్పగించాలి.
నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కనుక నువ్వు అప్పగించుకోవాలి. మూడోది, నీవు దేవుని నీ మహిమ పరచాలి కాబట్టి నువ్వు అప్పగించుకోవాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22 నుంచి 23 మనం చదువుకుందాం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఆమేన్. భక్తుడైనటువంటి దేవుని యొక్క అపోస్తులు రాసినటువంటి మాట ఏంటిది అంటే, మన దేహానికి కన్నంట దీపములాగా పనిచేస్తుందంట. నీ దేహానికి కన్ను దీపమై ఉన్నది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. మరి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి దేవుని ఆత్మలో మన కన్నులు చాలా ప్రశస్తమైనవి. మనం అప్పగించుకోవాల్సినటువంటి ఈ దేహము మరి దేని వలన మనం అప్పగించుకోలేకుండా ఉంటున్నామంటే, మన కన్నుల ద్వారా మన దేహాన్ని దేవునికి అప్పగించుకోలేకపోతున్నాం. ఇదే భక్తుడు అంటే భక్తుడైన పౌలు చెప్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17 చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఆమేన్. ఈ 16-17 ఏమని సెలవిస్తుందంటే, మన దేహము దేవునికి ఆలయం అంట. మరి ఆలయము అయినటువంటి ఈ దేహము దేవుణ్ణి మహిమపరచడానికి మరి మన దేహాన్ని అప్పగించుకోవాలి. ఎవరైనా ఈ దేహాన్ని పాడు చేస్తే ఆలయములో ఉన్నటువంటి దేవుడు మన మీద ఏమి కలిగి ఉంటాడంటే, దేవుడు ఉగ్రత కలిగి ఉంటాడు. దేవుడు మనల్ని పాడు చేస్తాడని సెలవిస్తా ఉంది. పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. మరి దేవుని ఆలయము పరిశుద్ధముగా ఉంది. మరి మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధముగా ఉండుట కొరకు మన దేహాన్ని దేవునికి అప్పగించుకోవాలి. 4వ మాట ఏంటిది అంటే, మన దేహము పరిశుద్ధముగా ఉంచుకొనుట కొరకు దేవునికి అప్పగించుకోవాలి. 4 మాటలు. మొదటిదేమో దేవుని వలన మనకు శరీరము అనుగ్రహించబడింది. రెండవది, మీరు విలువ పెట్టి కొనబడ్డవారని అప్పగించుకోవాలి. మూడవది, ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలని అప్పగించుకోవాలి. 4వది, నీవు పరిశుద్ధమైన జీవితము జీవించడానికి అప్పగించుకోవాలి. ఆమేన్. పరిశుద్ధంగా జీవించాలి. ఈ దేహముకి దిక్సూచి కన్నులు కాబట్టి ఈ కన్నులతో పాపము జరిగినప్పుడు, ఈ కన్నులతో పాపము చేసినప్పుడు మన దేహమంతా చీకటిమయమైపోతుంది. మనం పాపములో బతుకుతాము. కాబట్టి మన కన్నులతో పాపము జరగకుండానట్లుగా, ఈ దేహము పరిశుద్ధమైనటువంటి ఆలయముగా ఉండునట్లుగా మనము దేవునికి అప్పగించుకోవాలి. మరి ఏది అప్పగించుకోవాలంటే, నీ కన్నులను అప్పగించుకో. నీ కన్నులను అప్పగించుకో. యోబు భక్తుడు అంటాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నానంటాడు. నేను ఎవరిని చూడకుండానట్లుగా నా కన్నులతో నిబంధన. ఎంత మంచి భక్తుడు, ఎంత మంచి మాట దేవుడు అతనికి ఇచ్చాడు అంటే, కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఈ కన్నులే అండి మనల్ని ఏం చేస్తాయో తెలుసా? పాపములోనికి నెట్టివేస్తుంది. దేవుణ్ణి మహిమపరచబడకుండా మన జీవితాలను పాపములోనికి నెట్టివేస్తుంది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయములో అవ్వ ఎలా మోసపోయిందంటే, చూడ్డానికి ఆకర్షణీయంగా ఆ పండు కనిపించిందంట. అది చక్కటి సౌందర్యముతో ఉన్నప్పుడు అవ్వ కన్నులు దేని మీద పడ్డాయంట? ఆ పండు ఎంతో రమ్యమైనదిగా, చూడ్డానికి ఎంతో చక్కగా ఉంది అని ఆ కన్నులతో అవ్వ మోసపోయింది. ఆమేన్. కన్నుల ద్వారా మనం మోసపోతాం దేవుని బిడ్డలారా. కంటికి కనిపించేదంతా మనం ఏమనుకుంటామంటే మంచిదే అనుకుంటాం. ఏది కనబడితే అది కావాలి అని మనం ఆశపడతాం. వాంఛతో మనం ఏం చేస్తామంటే
కోరికను తీర్చుకుంటాము. కనబడినది ప్రతిదీ మన సొంతము కావాలని మనము ఆశలతో పరిగెడుతూ ఉంటాం. ఈ కన్నులు మనల్ని ఎలా ఉంచుతాయంటే, దేహానికి దీపమైన ఈ కన్నులు దేవునికి మహిమపరిచేటువంటి రీతిలో ఉండాలి. కానీ ఈ కన్నుల ద్వారా మనము పాపము చేస్తూ ఉంటాం. అందుకే దావీదంటాడు, నేను కన్నులతో పాపము చేయకుండునట్లు. కన్నులతో పాపం చెయ్యొద్దంట. మన కన్నులతో పాపము చెయ్యకుండునట్లు మన హృదయములో దేవుని వాక్యము భద్రపరుచుకోవాలి. మన కంటికి కనిపించిందంతా బంగారము కాదు. మన కంటికి కనిపించిన ప్రతి వస్తువు అది మంచిది కాదు. ఏది శ్రేష్టమైనదో, ఏది న్యాయమైనదో, ఏది రమ్యమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది కీర్తి కలిగినదో మనం వివేచించేటువంటి వారముగా ఉండాలి. ఈ కన్నులు చూసినది ప్రతిదీ కూడా కోరుకుంటుంది, ఆశపడుతుంది, అది తీర్చుకోవాలనుకుంటుంది. ఈనాటి సభ్య సమాజంలో పాపాలు ఎక్కువగా విస్తరించబడుతున్నాయంటే దానికి కారణం ఏంటిదంటే కన్నులు. హల్లెలూయా. ఈ కన్నులతో ఏది చూస్తే అది చెయ్యడానికి ఇష్టపడతారు. దేవుని బిడ్డలారా, మన కన్నులు పాపం వైపు పరిగెత్తుతూ ఉంటాయి, పాపం వైపుకు పరిగెత్తుతూ ఉంటాయి. కాబట్టి ఈ పాపం వైపు పరిగెత్తకుండా ఉండడానికి, నీ దేహము చీకటి మయములో ఉండకుండా ఉండడానికి ఈ కన్నులను ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. నా కన్నులతో నేను పాపము చేయకుండానట్లు ప్రభువా, నా హృదయంలో నాయనా నీ వాక్యాన్ని నేను పెట్టుకోవాలా, నీ వాక్యముతో నా కన్నులను పరిశుద్ధపరచుకోవాలి. ఈ కన్నులనంట దేవునికి అప్పగించాలి. ఆమేన్. నీ దేహము దేవుని ఆలయం అన్నప్పుడు నీ దేహములో ఉండే ఈ అవయవాలు దేవుని సొత్తు. ఆమేన్. ఈ కన్నులు ఎవరు? నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు కాబట్టి, నువ్వు పే చేసి కొనబడ్డావు కాబట్టి నీ యొక్క కన్నులు ఎవరి సొంతమై ఉండాలి? దేవుని సొంతమై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈ కన్నులు దేవునికి ఇచ్చేయాలి. ఈ కన్నుల మీద దేవుని అభిషేకం ఉండాలి. ఈ కన్నుల మీద దేవుని రక్తం ఉండాలి. ఎందుకంటే మనల్ని మోసగించేది అపవాది వాడుకునే మొదటి అస్త్రం ఏంటిదంటే, అస్త్రం ఏంటంటే సాతాను వాడుకునే మొదటి అస్త్రము మన కన్నులే. కాబట్టి ఈ కన్నులతో ఒక నిబంధన చేసుకోవాలి. ఈ కన్నుల మీద దేవా నీ రక్తం ఉండాలి, ఈ కన్నుల మీద నీ రక్తం ఉండాలి, ఈ కన్నుల మీద నీ అభిషేకం ఉండాలి. నా కన్నులలో ఏముండాలి అంటే నీ మాటలు కనబడాలి, నీ మాటలు నా కన్నులలో ఉండాలి. అందుకే భక్తుడు అంటాడు, నీ కన్నులు ఇటు అటు చూడకుండా నీ కనురెప్పల వైపు సూటిగా చూడాలంట. మనము వెకిలి చేష్టలు చేసుకుంటూ, వెకిలి చూపులు చూసుకుంటూ లోకములో పాపం వైపు మన కన్నులు చూడొద్దు. కానీ మన కన్ను సైట్ అంట ఎలా ఉండాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, ముందుకు చూసేదిగా ఉండాలి. ఇటు అటు పాపానికి మరి పరిగెత్తేటువంటి మార్గం వైపు మన కన్నులు ఉండకూడదు అని దేవుని లేఖనము సెలవిస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ కన్నులను దేవునికి అప్పగించుకోవాలి, నీ చెవులను దేవునికి అప్పగించాలి. యాకోబు భక్తుడు అంటారు, కొంతమందికి దురద చెవులు ఉంటాయంట. ఏ చెవులు ఉంటాయంట? దురద చెవులు. అది రోగం వచ్చే దురద కాదు, కానీ దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో వాక్యము వినకుండునట్లుగా వారికట దురద చెవులు ఉంటాయంట. దేవుని వాక్యము చెవులు వినబడితే వారు ఏం చేస్తారంటే టక్కున టీవీ కట్ చేస్తారు, టక్కున సెల్ ఫోన్లో స్క్రోల్ చేసేస్తారు. దేవుని వాక్యం వినబడితే, దేవుని వాక్యం వింటున్నప్పుడు మధ్యలోని లేచి వెళ్ళిపోతారు. దేవుని వాక్యం వస్తున్నప్పుడు వారి మనస్సు వినడానికి సిద్ధపడరంట. మరి అలాంటి దురద చెవులు కలిగినటువంటి ఈ చెవులను మరి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. నీ దేహంలో ఉన్న కన్నులు దేవునికి అప్పగించాలి, నీ చెవులను దేవునికి అప్పగించాలి, నీ నాలుకను దేవునికి అప్పగించాలి. ఎందుకంటే దేహంలో ఉన్న ప్రతి అవయవము యేసునికి అప్పగిస్తున్నానని చెప్పాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఆకలితో ఉన్నప్పుడంట, ప్రజలు ఆకలితో ఉన్నప్పుడు యేసు ప్రభు పలికిన మాట ఏంటంటే, మీ దగ్గర ఏముందో నా దగ్గరికి తీసుకుని రండి అన్నప్పుడు 5 రొట్టెలు 2 చేపలంట యేసు దగ్గరికి తీసుకువచ్చి ఆయన చేతుల్లో పెట్టగా, ఆమేన్, ఆ 5 రొట్టెలు 2 చేపలు
యేసు ప్రభు చేతుల్లోనికి వచ్చాయంట. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనం దేవునికి అప్పగించుకోవాలంటే మన నేత్రాలు అప్పగించాలి, మన యొక్క చెవులు అప్పగించాలి, మన నోరు అప్పగించాలి, మన చేతులు అప్పగించాలి, మన కాళ్ళు అప్పగించాలి. ఎందుకంటే ఈ పాదములు, ఈ కాళ్ళు పాపం వైపు పరిగెత్తకుండానట్లుగా, ఈ చేతులతో పాపము చెయ్యకుండానట్లుగా, ఈ దేహముతో పాపము చెయ్యకుండానట్లుగా మన అవయవాలన్నీ దేవునికి అప్పగించాలి, దేవుని చేతుల్లో పెట్టాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు దేనితో కొన్నాడు? రక్తముతో కొన్నాడు. విలువైన దేహము మన కోసము ఇచ్చి, ప్రాణమిచ్చి, ప్రాణాన్ని పెట్టి మనల్ని కొనుక్కున్నాడు గనక మన అవయవాలన్నిటినీ దేవునికి అప్పగించాలి. యేసయ్య, ఈ కన్నుల మీద, ఈ చెవుల మీద, ఈ నోరు మీద, ఈ కాళ్ళ మీద, ఈ చేతుల మీద నీ రక్తం ఉండునుగాక. ఇదిగో ఈ కాళ్ళు, ఈ చేతులు ప్రభువానికి అప్పగిస్తున్నాను. పాపము మానలేని కన్నులంట. ఆమేన్, హల్లెలూయా. మాటి మాటికి మనకు పాపము చేయాలనే దురాలోచనలు వస్తూ ఉంటే ఈ మనసు దేవునికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సామెతలు 3:6 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది: నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్, హల్లెలూయా. దేవునికి ఏది అప్పగించుకోవాలంటే మన దేహము అప్పగించుకోవాలి. ఇక్కడ రెండవది ఏంటిదంటే నీ మార్గము, నీ మనసుకు వచ్చే ఆలోచనలు అదుపు చెయ్యాలి. నువ్వు ఎటు పడితే అటు నడిపించబడకూడదు, కానీ నీ మార్గం అనేది దేవునికి అప్పగించాలి. ప్రభా, నా జీవితంలో నేను జీవించే విధానమును నీ చేతుల్లోనికి అప్పగిస్తున్నాను, నీ చేతుల్లోనే పడుతున్నాను. ప్రభా, నా యొక్క మార్గమును, నా త్రోవలను నువ్వు సరళము చేసే దేవుడవు. నా యొక్క ప్రవర్తన, నీ ఉండే విధానము దేవునికి అప్పగించాలి. ఎప్పుడైతే మనం అప్పగిస్తామో ఆయన చేతుల్లోనికి మనం వెళ్ళిపోతామో, ఆయన చేతుల్లోనికి పెడతామో. దేవుని బిడ్డలారా, నీ కళ్ళ మీద, చెవుల మీద, కాళ్ళ మీద, నీ టోటల్ బాడీ మీద, నీ యొక్క ఆలోచనల మీద దేవుని రక్తము దేవుడు ప్రోక్షిస్తాడు. ఆ కళ్ళ మీద, చెవుల మీద, శరీర భాగాలన్నిటి మీద యేసయ్య తన రక్తముతో కప్పేస్తాడు. కాబట్టి దేవునికి మనం అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన జీవితము జీవించి దేవుని మహిమపరచడానికి నువ్వు దేవుని వలన అనుగ్రహించబడినావు. కాబట్టి నువ్వు దేవునికి నీ దేహాన్ని అప్పగించు, నీ మార్గాన్ని అప్పగించు, నీ త్రోవలను నీవు సరళము చేసుకుందువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, అప్పగించుకునుట తండ్రి, మా ప్రాణము, ఆత్మ, దేహ, శరీరాలను నీకు అప్పగించుకుందుముగాక. మా కళ్ళను, చెవులను, అయా మేము కలిగి ఉన్న ప్రతి అవయవాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యా నీకు ఎలాగా అప్పగించుకున్నారు, ఇదిగో మా దేహంలో ఉండే ప్రతి అవయవాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. మేము పాపములో పడిపోకుండానట్లుగా పరిశుద్ధమైన జీవితము జీవించటం నీవు కృప చూపించి మహిమ పొందమని మరొక్కసారి మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ఉంటుండగా మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.